హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు కూడా ఇంకొక మంచి కూల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. అదే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. ఈ ఎండాకాలం మనకు ఏ పూటకప్పుట ఏదో ఒకటి చల్లగా కడుపులో పడిందంటే ఆ మజానే వేరు కదా. అందుకే ఈ మంచి వీడియో మీకోసం. వీడియోని చివరి దాకా చూడండి, ఏ మాత్రం స్కిప్ చేయకుండా. అండ్ వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ కొట్టేసేయాలండి. సో ఏ ఫ్రూట్స్ అయినా పర్వాలేదు, మీకు ఏవి ఇష్టమైతే అవి ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకుని తయారు చేసుకుందాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోకి వెళ్ళిపోదామా. దీనికోసం అయితే నేను ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా సబ్జీ గింజలు వేసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ వేసేసుకొని మొత్తంగా స్పూన్తో అంతా కలిపేసుకొని వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇవి ఇట్టే నానిపోతాయి, తొందరగా నానిపోతాయి, పెద్దగా టైం తీసుకోవు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి తర్వాత ఇంకొక బౌల్లో ఒక 2 స్పూన్స్ పెద్ద సైజ్ సగ్గుబియ్యం తీసుకున్నా నేను. మీరు కావాలనుకుంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు అనమాట. వీటిని కూడా కొంతసేపు నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి ఇవి సగ్గుబియ్యం మనం నానబెట్టుకున్నవి వేసేసుకొని అందులోకి కొంచెం ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసుకుంటున్నా. 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నా నేను. అండ్ ఇవి ఉడకడానికి ఈ వాటర్ సరిపోతాయి. తర్వాత ఇవి ఉడుకుతుండగానే మనం ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా. ఇది నేను వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కాస్త పాలు పోసుకొని ఒక 1/2 కప్పు పాలు వేసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్లోకి కలిపేసుకొని సాఫ్ట్గా ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఉడుకుతున్న సగ్గు బియ్యాన్ని చూద్దాము. దాదాపుగా 50% దాకా ఉడికినాయి కదా. ఏమంటే వీటిని కలుపుతూనే ఉండాలి. అందులో నేను స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుంది అనమాట. అందుకోసమే మాటికి కూడా కలుపుతూనే ఉండాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి ఇవి. దాదాపుగా ఇప్పుడు 70% వరకు ఉడికిపోయినాయి కదా. దగ్గర పడింది చూడు, మనకు మిశ్రమం కూడా బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను దాదాపుగా 1.5 కప్పు దాకా చికెన్ పాలు వేసుకున్నాను. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకున్నా కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా కస్టర్డ్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తంగా ఏమాత్రం అడుగు పట్టేయకుండా కలిపేసుకున్నాను. తర్వాత ఇందులోకి నేను 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను నేను. మీకు ఇంకొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2 స్పూన్లు ఎక్కువగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ కూడా వేసేస్తున్నాయి ఇందులోకి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి, లో టు మీడియం ఫ్లేమ్ మీద, లేదంటే ఇది తొందరగా ఉండలు కట్టేస్తుంది అనమాట. మొత్తంగా ఈ కన్సిస్టెన్సీ దగ్గర పడేదాకా కూడా కలుపుతూనే ఉండాలి, ఏమాత్రం ఆగకుండా. కొంచెం మనము ఆగినా కూడా కొంచెం తొందరగా ఉండలు అనేది కట్టేస్తుంది అనమాట. థిక్ కన్సిస్టెన్సీ రావాలి అంటే క్రీమీ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడు మనం ఫింగర్తో ఇలా అన్నట్టయితే చూడు ఎక్కడిదక్కడ ఉంది కదా, స్ప్రెడ్ అవ్వకుండా అలా ఉండాలన్నమాట. ఇప్పుడైతే మనకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారబెట్టేసి ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. దీన్ని మొత్తంగా అంతా తీసేసుకున్నాక దీనికి మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ పాటు దీన్ని చల్లారనిచ్చేద్దాం. అవసరమైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోండి. 2 అవర్స్ తర్వాత నేను మీకు తీసి చూపిస్తున్నాను. పూర్తిగా చల్లగా పడిపోయింది ఇది. ఇప్పుడు మనము ఇందులోకి మనం ఏ ఫ్రూట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో, లేదా మనకు ఏ ఫ్రూట్స్ అయితే ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయో ఆ ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నా. ముందుగా అయితే నేను ఒక పెద్ద సైజు యాపిల్ కట్ చేసుకున్నా చిన్న చిన్న ముక్కలుగా. తర్వాత అలాగే 1 కప్పు తెల్ల ద్రాక్ష కూడా వేసుకున్నాను, గ్రేప్స్. అలాగే ఒక పెద్ద పావు భాగం అంతా వాటర్ మెలన్ కూడా వేసుకున్నా. అలాగే కొన్ని సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ సీడ్స్ అనేది కూడా పూర్తిగా మీ ఆప్షన్ అనమాట. ఇవన్నీ కలిపి ఒకసారి కలిపేసుకుందాం అంతా మీదకి కిందకి అన్నీ కూడా కలిసేలాగా. తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా సబ్జీ గింజలు, అవి మొత్తంగా నానిపోయినాయి. ఇప్పుడు వాటిని కూడా మొత్తంగా అంతా కలిపేస్తున్నాయి ఇందులోకి వేసేసి. మొత్తంగా ఇప్పుడు అంతా మీదకి కిందకి గింజలన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుందాం. కావాలనుకుంటే మీరు ఇంకొక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఇంకా కూల్గా కావాలి అనుకునే వాళ్ళు. ఇప్పటికైతే మాకు సరిపోయింది. పైన కొంచెం గార్నిష్ కోసం నేను పుచ్చకాయ ముక్కలు, అలాగే గ్రేప్స్, అలాగే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని గార్నిష్ చేసుకున్నా. ఎంతో ఈజీ అయినా
కస్టర్డ్ ఫ్రూట్స్ అలా రెడీ. సో మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ వెళ్తూ ఒక లైక్ కొట్టేసేయాలండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.